హలో మిత్రులారా, మా చెట్లన్నీ చూపిస్తాము. మేము మా మిద్దె తోట మొత్తం చూపిస్తాము. చూడండి, మేము పెంచుకుని తోటలో చెట్లు. ఇది మునగ చెట్టు. ఇది 12 కాయలు కాసింది. మేము అప్పుడు వీడియోలు పెట్టలేదు. ఇది దాల్యం చెట్టు. ఇది ఇప్పుడు ఇవి వస్తూ ఉంది. ఇట్లా పింజులు వస్తూ ఉంది. ఇట్లా పింజులు వస్తూ ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా వస్తుంది. ఇది వేప చెట్టు. ఇదే బడి మొలిచింది. ఇది నెల్లికాయ చెట్టు. కొన్ని చోట్లలో ఇట్లా చెట్లు ఇంతకే కాయలు వచ్చేసి ఉన్నాయి. దీంట్లో పూత వచ్చినట్టు వస్తూ ఉంది, కానీ పింజులు నిలవడం లేదు. ఏమో తెలీదు, ఏం కొట్టాలన్నా కూడా తెలీదు. ఏదైనా సలహా ఇస్తే కూడా బాగుంటుంది. మాకు పలాంది వేసేయండి బాగా వస్తుంది అనేసి చెప్తే కూడా మేము చేస్తాము. ఇట్లా మరి కాయలు వచ్చి పూడుస్తుంది. ఇది వచ్చి సపోటా. ఇది మస్తుగా పూత పింజలతో ఉంది. కాసింది 4-5 అట్లా కాస్తూ వచ్చింది. ఈసారి కొంచెం ఎక్కువగా ఉన్నాయి, పింజులు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బాగా పింజులు రావడానికి కూడా ఏం మందులు కొట్టాలనో కూడా మాకు తెలియదు. దానికి ఏమి వేస్తే బాగా వస్తుందో తెలియదు. ఏదో నాటుకున్నాము. ఇది మస్తుగా, ఇది ఒక మందారం, రేకుల మందారం. మస్తు మొగ్గలు పింజులతో ఉంది చూడండి. కదా ఇది మేము ఈ చెట్లకు వాడేది మొత్తం కౌ మేనరే వాడతాము. వర్మీ కంపోస్ట్ వేస్తున్నాము. ఈ రెండే మాకు తెలిసింది చేస్తున్నాము. ఇంకా ఏమి వాడాలో ఇంకా తెలుసుకొని వాడాలనుకుంటాను. ఇది అంతా పడి మొలిచిన చెట్లు. చుక్క కూర. దీన్ని చూపిస్తాను కదా. దిజ్జుడు ఎంత బాగుందో అని చెప్పు. ఇది చుక్క కూర. ఇది కూడా ఇంకా బాగా గుప్పుగా వచ్చేస్తుంది, గుబ్బురుగా వచ్చేస్తుంది. ఇది పొట్లకాయ చెట్టు. నాటినాను, 1 వారం అయ్యింది, మొలిసింది. ఇది దోసకాయ మొక్క. దీంట్లో బచ్చల కూర. ఇది మొలిసింది. ఇది ఎర్ర పొనగంట ఆకు. ఇది మొన్న హార్వెస్ట్ చేసి వీడియో పెట్టినాము. ఇప్పుడు కౌ మేనేర్ వేసినాము. ఇంకా బాగా వస్తుంది. ఇవి 3 ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఇంకో చోట కూడా 2 ఉన్నాయి. ఇది శామగడ్డ. ఇవాళకు ముందు ఇంత పొడుగు వచ్చింది. అవి అయిపోయింది, పీకేసినాము. ఇప్పుడు మళ్ళీ నాటినాము, మొలిచి వస్తూ ఉన్నాయి. ఇది ఏం పండు ఇది కమలా పండు. కొంచెం సంవత్సరం 10 కాయలు కాసింది. ఈ తడవు పూత వచ్చి ఇంకా ఇప్పుడు పూత వస్తూ ఉంది. ఇక్కడ ఒక 4 కాయలు కూడా ఉన్నాయి చూడండి. 4 కాయలు ఉన్నాయి. 4. ఈ చెట్టు చూడండి, జమ్మని ఎంత గుబురుగా వచ్చిందో. బచ్చల కూర మస్తుగా కోస్తూ ఉంటాయని. ఇది మిరప చెట్టు. బాగా పూత వస్తుంది, కానీ దీంట్లోకి చీమలు వచ్చేస్తుంది. ఈ చీమల వల్ల ఈ పింజులు రాలేదని దీనికి ఇది చీమల మందు వేసినాము. ఇంకేమన్నా ఆగుతుందేమో చూడాలా. ఇది మసాలా చెట్టు. అన్ని మసాలాల వాసన వస్తుంది ఆకేసుకుంటే అని అన్నారు. నర్సరీ నుంచి తెచ్చుకొని నాటుకున్నాము. ఇది బెండకాయ. ఇది మసాలా చెట్టు. ఇది 2 సంవత్సరాలు అయింది మేము తెచ్చిపెట్టుకొని, మొక్క తెచ్చిపెట్టి. తోటకూర. ఇది పడి మొలిచిందే. ఇది మేము వేసుకోలేదు, పడి మొలిచింది. ఈ తోటకూర అప్పుడప్పుడు కోస్తుంటాం. ఇది మిరప చెట్టు. ఈ గుండాలో నాటి పెట్టినాము. బాగానే పిడికుడు మిరకాయలు దగ్గాస్తుంది ఒక తడవ కోసేటప్పుడు.
అందుకని అదే పెట్టుకున్నాం అట్లనే. దీంట్లో ఇది పుదీనా, మాకు కావాల్సినప్పుడు కోసుకుంటూ ఉంటాం, చట్నీకి బిర్యానీకి వాడుకుంటాము. ఇది ఒక కూరాకు, జాండీస్ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఇది వాడితే వాళ్ళకు చట్నీ చేసుకొని తింటే తగ్గుతుంది అనేసి ఇది తింటూ ఉంటారు. అందుకని మేము తింటూ ఉంటాం, ఒళ్ళకి హెల్త్కి మంచిది అనేసి. ఇది నాటు, ఈ మందారం, ఇది గుత్తులు గుత్తులు కాసేది. ఇది నాటు, ఇది కొమ్మ తెచ్చే మేము నాటుకున్నాం ఒక ఆమె దగ్గర. కొమ్మ ఇంచుకొని వచ్చి నాటితే మోసలు వచ్చింది. ఇప్పుడైతే పువ్వులు లేవు. దీంట్లో నుంచి మేము వీడియో పెట్టి ఉన్నాము మస్తుగా పువ్వులు ఉండేటప్పుడు. ఇది నాటు చెట్టు. మీరు ఇది కానీ చూడకుండా ఉంటే మా ఛానల్లో చూడండి, దొరుకుతుంది, ఉంటుంది, చూడండి. వేరే మేము నాటి ఉన్నాము, పెద్ద పెద్ద మొక్కలు 3 చోట్ల నాటుకున్నాము. దీంట్లో ఇరిగి పడిపోయి ఉంటే ఒకటి ఎత్తి ఎడబెట్టినాను. ఇది ఎడ కూడా వస్తుంది, అడ కూడా వస్తుంది. ఇది చింత చెట్టు. దీన్ని ఇట్లా ఆకులు, ముదురు ఆకులు అన్నీ తీసేస్తే దీంట్లో ఇగురులు వస్తాయి. ఈ చింత చిగురు కోసుకొని వేసుకుంటే పప్పులోకి వేసుకోవచ్చు, బాగుంటుంది. అది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది, మేము కోసి వేసుకుంటూ ఉంటాము. ఇది పడి మొలిచింది, చెత్తలో వేసింటే గింజలు, కానీ ఉంచుకున్నా ఉన్నాయి అనేసి. ఇట్లాంటివి కూడా ఒక 3 చెట్లు ఉంటాయి మా దగ్గర. ఇది కూడా చిన్న కవర్లో ఉంది, ఇది కూడా చింత చెట్టే, జమ్మని కాస్తుంది. ఒక 3 చెట్లు, దీంట్లో ఒక దాంట్లోనే 3 చెట్లు మొలిచేసినాయి, పెట్టుకున్నాం మేము. వీటిల్లో కూడా అప్పుడప్పుడు కోసుకుంటాము. ఇదంతా కోసుకుంటే మాకు ఒక రోజుకు పప్పులు వేసుకోవడానికి వస్తుంది చింతాకు, అందుకనే పెట్టుకున్నాము. అందరూ మిద్దె తోటలు చింత చెట్లు పెట్టుకున్నారని మేము పెట్టుకున్నాము. ఇది తమ్మకాయ చెట్టు. తమ్మకాయ అని కొంతమంది అంటారు, ఇంకా ఏదో పేర్లు ఉన్నాయి దీనికి, నాకైతే గుర్తులేదు. మేమైతే తమ్మకాయ అంటాం దీన్ని. ఇది బాగా కాస్తుంది, బాగా గట్టి. ఈ కాడలు చాలా గట్టి, ఏమిటికి తగులుకున్నాయి, ఇరిగిపోవు ఇవి. దీంట్లోనే మళ్ళా ఈ చామగడ్డ పెట్టుకున్నాం, అదైతే ఎంత పొడుగు చెట్టు. ఇందులో ఉండే చెట్టులోనే నేను విత్తనాలు తీసి ఉండాను, వంకాయ ముదురు పెట్టి మస్తు వంకాయలు కాసింది. ఇది ఈ వంకాయ చెట్టు, ఇది దీంట్లో నుంచి తీసినాను, మస్తుగా కాయలు కాసింది. ఒక పొండుగాయ కూడా చేసి విత్తనాలు తీసి పెట్టి ఉన్నాను, పొడి వస్తుంది కాయలు.